ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. శానిటరీ నాప్కిన్స్ హైజీన్ ఎంత ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోవాలి. అలాగే అంటే కామన్గా మనం చూస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఇష్యూస్ కొన్ని వస్తున్నాయి. అంటే ఆడపిల్లలు స్కూల్లో ఉండడం వల్ల ఎక్కువసేపు చేంజ్ చేసుకుని క్లీన్గా ఉండే అవకాశాలు లేకపోవడం వల్ల. సో వాట్ డు యూ సే మ్యామ్? మీకు అందరికీ తెలుసు ఈ విస్పర్స్ కానీ వాటన్నిటి కూడా బెటర్ టు అవాయిడ్ ప్లాస్టిక్ అండి. అంటే దాంట్లో మనకి ప్లాస్టిక్ మెటీరియల్ రావడం వలన అది అవాయిడ్ చేసి ఇప్పుడు కొత్తగా మెన్స్ట్రువల్ కప్స్ వచ్చాయి. అంటే అది స్మాల్, మీడియం, లార్జ్ అంటే డిపెండింగ్ ఆన్ ద సైజ్ అనమాట. సో వీ కెన్ స్టార్ట్ విత్ స్మాల్ కప్స్, మెన్స్ట్రువల్ కప్స్తో యూస్ చేస్తే బెటర్. అంటే ప్లాస్టిక్ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్స్ కానీ అవన్నీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. నిజంగానా? అంటే సైంటిఫికలీ మనకు అంత స్టడీ ఉందా అండి? ఉన్నాయండి. ఈ ప్లాస్టిక్ బేస్డ్ శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల క్యాన్సర్ కారకాలు సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ అనేది ఉంది అన్నట్లు స్టడీస్ వస్తున్నాయి ఇప్పుడు. కానీ ఇంకా కన్ఫర్మేటరీ అయితే అవ్వలేదు. కానీ అంటే మనకు ఒక రిస్క్ ఉన్నప్పుడు వై టు యూజ్ అమ్మా. మెన్స్ట్రువల్ కప్స్ ఎలాగో నెక్స్ట్ వచ్చాయి కాబట్టి కొంతమంది దే ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ దట్ మెన్స్ట్రువల్ కప్స్. అంటే ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా డిస్కంఫర్ట్ ఉంటుంది. ఈవెన్ మనం ప్యాడ్ పెట్టుకుంటే కూడా, ప్యాడ్ యూస్ చేస్తే కూడా ఫస్ట్ డిస్కంఫర్ట్ ఉంది, బట్ దట్ వీ విల్ గెట్ యూస్డ్ కదా. అలానే సో మెన్స్ట్రువల్ కప్స్ కూడా యూస్ చేయడం మంచిది. లేదు మేడం వీఆర్ నాట్ కంఫర్టబుల్ అంటే మోస్ట్లీ ఎవ్రీ 4 అవర్స్కి ప్యాడ్స్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. సో పెట్టుకున్నప్పుడు కూడా ప్యాడ్ బిఫోర్ అండ్ ఆల్సో ఆఫ్టర్ ప్యాడ్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ వాష్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. లేదా 4 అవర్స్లోకే కంప్లీట్గా ప్యాడ్ కానీ పెట్టయిందంటే ఇంకా ఫ్రీక్వెంట్గా మనము ప్యాడ్స్ అనేది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. మెన్స్ట్రువల్ కప్ అన్నారు, ఇది యంగ్ అడాలసెంట్ గర్ల్స్ కూడా మీరు రికమెండ్ చేస్తారా? చేయొచ్చు. ఏ విధమైన ఇబ్బంది ఉండదు అంటారు? ఇబ్బంది అంటే దానికి ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి. చాలా అంటే పెట్టుకొని చేసుకుంటే మంచిది. చాలా మటుకు అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే లైక్ ఇట్ ఈస్ రీయూజబుల్ అనమాట. సో అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఎంత వస్తుంది అన్నది కూడా మనకు ఒక అసెస్మెంట్ ఉంటుంది. అంటే చిన్న పిల్లలకి వాళ్ళకి తెలియదు కదా ఎంత బ్లీడింగ్ అవుతుంది, ఎక్సెస్గా అవుతుందా లేదా, అప్పుడు సో దట్ మదర్ కెన్ అసెస్ అనమాట అట్లా. సో బేసికలీ మీరు అనేది ఏంటంటే ఒక వయసు వచ్చే వరకు తల్లుల ప్రమేయం ఉండాలి. అంటే వాళ్ళ హెల్త్ ఎలా ఉందో చూసుకోవడానికి మెన్స్ట్రువల్ హెల్త్ తప్పకుండా తల్లులకి తెలియాలి. ఖచ్చితంగా యాక్చువల్గా 7-8 ఇయర్స్ నుంచినే కూడా మనము ఇట్లా పీరియడ్స్ వస్తాయమ్మా, పీరియడ్స్ వచ్చినప్పుడు మీరు భయపడకూడదు, ఇది మీరు జీవితాంతం మనకి పీరియడ్స్ అనేది వస్తుంది. సో ఈవెన్ నేను కూడా ఆ స్టేజ్ అన్ని దాటుకొని వచ్చాను అన్నట్లు మదర్ ఖచ్చితంగా బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ ఇద్దరికి చెప్పాలండి. ఈవెన్ బాయ్స్ కూడా దే షుడ్ బి ఎడ్యుకేటెడ్ అబౌట్ దట్ రిగార్డింగ్ దట్ పీరియడ్స్ థింగ్ అండ్ ఆల్. ఇంకొకటి వన్ మోర్ వెరీ వెరీ సెన్సిటివ్ అండ్ అన్కంఫర్టబుల్ టాపిక్ బట్ హ్యాస్ టు బి డిస్కస్డ్, ఎందుకంటే చాలామందికి తెలియాలి. దాదాపుగా హౌ డు యూ కీప్ యువర్ ఇంటిమేట్ ఏరియా క్లీన్? యూజువల్గా అండి ప్రైవేట్ పార్ట్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా హెయిర్ని మనము క్లిప్ చేసుకోవాలి. అంటే షేవ్ అనేది రేజర్ అనేది యూజ్ చేయాలి. చాలా మంది చేసే విషయం అది. అంటే చాలా మంది అది చేసుకొని అంటే కొంచెం స్కార్ కానీ అట్లా ఏమైనా పడింది అంటే దెబ్బ తగిలింది అంటే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కూడా దగ్గరికి హెయిర్ క్లిప్పింగ్ అనేది చేసుకోవాలి. సో ఇంకొకటి వి వాష్ అనేసి, ఇంటి వాష్ అనేసి వచ్చాయన్నమాట. సో అది మన పీహెచ్ని, ఆ వెజైనల్ పీహెచ్ అనేది మెయింటైన్ అవుతుంది. సో పీరియడ్స్ టైంలో అది బ్లడ్ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ టైంలో కాటన్ ప్యాంటీస్ యూస్ చేసి మోర్ ఫ్రీక్వెంట్గా ప్యాడ్స్ చేంజ్ చేయాలి. సో ఇంటి వాష్ కానీ వి వాష్ కానీ అవన్నీ యూస్ చేయాలి. సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఉండకుండా ఉండాలి. సో ఇట్లా సింపుల్ ఇవన్నీ అంటే దాదాపు కామన్ సెన్స్తో తట్టేవే. అయినా కూడా ఏంటంటే కొంతమంది చాలా అంటే ధిక్కరించి నార్మ్స్ని ఆలోచిస్తారు, మరి కొంతమంది చాలా కన్జర్వేటివ్గా కూడా ఆలోచిస్తారు. కానీ సైన్స్ ఏం చెప్తోంది అని తెలుసుకోవడానికి మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగాం.